కటకట ఇటు చేసే కర్మబాధ. ఈ అన్నమాచార్య సంకీర్తన కర్మబంధం వల్ల మానవుడు పడే బాధలను, ఆవేదనను మనకు తెలియచేస్తుంది. ఏ వ్యక్తి అయినా శారీరక, మానసిక మరియు సంసార సంబంధమైన బాధలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ బాధలన్నీ ఈ కీర్తనలో మనకు అన్నమాచార్యుల వారు వివరించారు. చివరకు ఈ బాధల నుండి విముక్తి పొందాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించి ఆయన్ను శరణు వేడటం ఒకటే మార్గం అని మనకు తెలియచేశారు. కటకటా ఇటు చేసే కర్మ బాధ ఎటువంటి వారికి నెడయది బాధ. కటకట ఇటు చేసే కర్మబాధ. అయ్యో, ఈ కర్మబాధ అనుభవించడానికి ఎంత కష్టంగా ఉంది. ఎటువంటి వారికి నెడయది బాధ. ఎటువంటి వారికైనా, ఎంతటి వారికైనా ఈ కర్మబాధ తప్పదు కదా. అన్నమాచార్యుల వారు ఈ కీర్తన పల్లవిలోని కర్మ సిద్ధాంతం యొక్క అనివార్యతను మనకు తెలియచేస్తున్నారు. కర్మను అనుభవించాల్సిందే. కర్మను తప్పించుకోవటం సాధ్యం కాదు. ప్రతి మనిషి తాను పూర్వజన్మలో చేసిన కర్మలు, ప్రస్తుత జన్మలో చేసిన కర్మలు, వాటి యొక్క ఫలితాలను, అంటే వాటి ద్వారా వచ్చే కష్టాలైనా సుఖాలైనా ఏవైనా సరే వాటిని అనుభవించి తీరాల్సిందే. కర్మకు ఎవరూ అతీతులు కారు. కర్మకు అందరూ సమానులే. ఎంతటి వారైనా సరే, ఎక్కడి వారైనా సరే, ఎటువంటి వారైనా సరే కర్మ యొక్క బాధలను అనుభవించి తీరాల్సిందే. ఇక మనం గమనిస్తే మన జీవితంలో మనిషి ఎదుర్కొనే కష్టాలకు, సవాళ్లకు ముఖ్య కారణం ఆ మనిషి చేసే పని. ఇది మనం గమనించాల్సింది. ఎవరు కాదన్నా అవునన్నా ఇది మనం అంగీకరించాల్సిన సత్యం. ఇది మనకు ఈ కీర్తనలో అన్నమాచార్యుల వారు చెప్తున్నారు. దినదినము ప్రాణులకు దీపనము చేబాధ తను పోషణములు కందర్ప బాధ. మనసు శాంతికి సదా మమకారముల బాధ. తనివోని కోర్కులకు దైవగతి బాధ. దినదినము ప్రాణులకు దీపనముచే బాధ. ప్రతిరోజు జీవులకు ఆహారం, దాహం వంటి తీవ్రమైన కోరికల వల్ల కలిగే బాధ. అనుపోషణములు కందర్ప బాధ. శరీరాన్ని పోషించుకోవటానికి శారీరక సుఖాల కోసం పడే కామబాధ. మనసు శాంతికి సదా మమకారముల బాధ. నాది అనే అభిమానం, అతి ప్రేమ, అనుబంధం, ఈ మమకారాల వల్ల మనసు శాంతి లేకపడే బాధ. తనివోని కోర్కలకు దైవగతి బాధ. తీరని అంతులేని కోరికల వల్లకు ఇది దైవ సంకల్పం అని దానివల్ల మనకు కలిగే బాధ. ప్రాణులైన ప్రతి ఒక్కరికి నిత్యం ఏదో ఒక తీవ్రమైన కోరిక లేదా శారీరక అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఆకలి తీర్చుకోవాలి అనే తపన, జీవించాలి అనే పోరాటం, ఇవన్నీ ఒక బాధగా వెంటాడుతూనే ఉంటాయి. జీవన పోరాటంలో నిత్యం ఎదురయ్యే కష్టాలే ఈ బాధ. కేవలం దేహాన్ని పోషించుకోవాలనే ఆలోచన, శారీరక సుఖంపై ఉండే ఆసక్తి చివరకు కామ కోరికల రూపంలో పెనుభూతంలా మారి మనకు బాధను కలిగిస్తుంది. ఇంద్రియాల సుఖాల వెంట పరుగులు మరో బాధకు కారణం. అంతేకాదు, మనుషులకు ఎంత ధనం ఉన్నా, ఎంతటి బంధాలు ఉన్నా వాటిపై ఉండే అధిక మమకారం లేదా అనుబంధం వారి మనశ్శాంతిని పూర్తిగా దూరం చేస్తుంది. తాము ప్రేమించిన వారికి కష్టం వస్తే దుఃఖించడం, తమ ఆస్తి పోతే తల్లడిల్లడం, ఇవన్నీ కూడా మమకారాల వల్ల కలిగే బాధ. ఇక మనిషికి ఎప్పుడూ తీరని, కొత్తగా పుట్టుకొచ్చే కోరికలు ఉంటూనే ఉంటాయి. ఈ కోరికలు తీరినప్పుడు ఆ కోరికలను విధి అడ్డుకోవడం పెద్ద బాధగా పరిగణిస్తాడు. ఎంత ప్రయత్నించినా అదృష్టం సహకరించకపోవడం, వైఫల్యం చెందడం వల్ల కలిగే బాధ ఇది.
ఈ చరణంలో అన్నమాచార్యుల వారు మానవుడు ఈ లోకంలో పడే ప్రధానమైన 3 రకాల బాధలను వివరిస్తున్నారు. అవి త్రిగుణాల ప్రభావంచే కూడుకున్నవి. మొట్టమొదటి శారీరక బాధ. ఇది తమో గుణానికి సంబంధించింది. ఆకలి, దాహం, ఇంద్రియ సుఖాల కోసం తాపత్రయపడటం, కామంతో మధించటం. ఇది జీవుడు తన శరీరంపై దృష్టి కేంద్రీకరించడం వల్ల వచ్చే బాధలు. రెండవది మానసిక బాధ. ఇది రజోగుణానికి సంబంధించింది. మమకారం, అనుబంధాలు మరియు అంతులేని కోరికలు ఇవన్నీ కూడా రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. ఇవి మనసును పట్టిని పీడించి మన శాంతిని హరిస్తాయి, ప్రశాంతతను మాయం చేస్తాయి. మమకారమే సంసార బంధానికి ప్రధానమైన తాడు. ఇక మూడవది ఆదిదైవిక బాధ. ఇది సత్వగుణానికి ప్రతీక. ఉన్నతమైన జ్ఞానం ఉన్నా, నిశ్చయమైన శాంతిని కోరుకున్నా విధి రూపంలో లేదా తీరని కర్మఫలం రూపంలో మనకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మనిషి ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించినా దైవగతి లేదా కర్మఫలం అడ్డుపడి మనకు బాధను కలిగిస్తుంది. అన్నమయ్య ఈ చరణంలో శారీరక, మనస్సు, దైవగతి అనే 3 దశల్లో మానవుడు నిత్యం బాధకు గురి అవుతున్నాడు అని, ఇవన్నీ కర్మఫలాల ఫలితమే అని స్పష్టం చేశారు. వెడయాస చూపులకు వేడుకల చే బాధ, కడు వేడుకులకు వియోగముల బాధ, తొడవైన ఎరుకలకు దురిత బుద్ధుల బాధ, జడయు పరచింతలకు సంసార బాధ. వెడయాస చూపులకు వేడుకలచే బాధ. వెడయాస చూపులు అంటే మితిమీరిన ఆశతో చూసే దృష్టి, అనగా అత్యాశ. ఆ ఆశలు తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కలిగే బాధ. కడువేడుకలకు వియోగముల బాధ. తీవ్రమైన సంతోషాలు అనుభవించి అవి ఎప్పుడైతే దూరమవుతాయో ఆ వియోగం వల్ల కలిగే బాధ. తొడవైన ఎరుకలకు దురిత బుద్ధుల బాధ. తొడవైన ఎరుకలు సరియైన జ్ఞానం ఉన్నప్పటికీ మన చెడు బుద్ధులు, దురాలోచనల వల్ల కలిగే బాధ. జడియు పరచింతలకు సంసార బాధ. నిరంతరం భయపడుతూ, ఆందోళన పడుతూ, మన జీవితం గురించి, ఇతరుల గురించి ఆలోచిస్తూ మనలో కలిగే బాధ. మనిషికి అతి ఆశ, వెడయాస ఉంటుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడం కోసం తాపత్రయపడటం, ఆ వేడుకలలో మునిగిపోవడమే ఒక బాధ. జీవితంలో అనుభవించే తీవ్రమైన సంతోషాలు, వాటి తర్వాత తప్పక వచ్చే వియోగం వలన బాధ కలుగుతుంది. సంతోషం ఎంత గొప్పదైతే ఎడబాటు బాధ అంత తీవ్రంగా ఉంటుంది అని చెబుతున్నారు. ధర్మం, న్యాయం, ఆధ్యాత్మిక మార్గం గురించి మనకు సరియైన జ్ఞానం ఉన్నప్పటికీ దానిని ఆచరించకుండా మనసులో ఉండే దురిత బుద్ధులు, చెడు ఆలోచనలు మనల్ని పీడిస్తాయి. తెలిసి కూడా తప్పు చేయడం లేదా సరియైన మార్గాన్ని అనుసరించకపోవడం వల్ల కలిగే బాధ ఇది. ఇతరుల సమస్యల గురించి, లౌకిక వ్యవహారాల గురించి, రేపేమవుతుందో అని ఆలోచిస్తూ నిత్యం ఆందోళన చెందడం వల్ల కలిగే బాధ. ఇదే సంసార బాధ అంటారు. ఈ చరణం ముఖ్యంగా మిథ్యా దృష్టి మరియు అజ్ఞానం వల్ల కలిగే బాధలను మనకు వివరిస్తుంది. మొట్టమొదటిది ద్వంద్వాల బాధ. అంటే ఏంటి? లోకంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషము, వియోగము రెండూ ఉంటాయి. ఒకదానికి ఒకటి వ్యతిరేకం కావు. ఇవి ఒకే నాణానికి 2 వైపులు లాంటివి. ఒకదాన్ని అనుభవించిన వెంటనే ఇంకొకటి అనుభవించాల్సి వస్తుంది. ఈ అశాశ్వతమైన సుఖాన్ని మనం శాశ్వతం అనుకోవడం వల్ల బాధ కలుగుతుంది మనిషికి. రెండవది అజ్ఞానం యొక్క బాధ. అంటే సత్యం తెలుసుకోగలిగే వివేకం ఉన్నప్పటికీ తెలిసినా మన మనసులో ఉన్న మాయ కారణంగా, మన మనసులో ఉన్న తప్పుడు ఆలోచనల కారణంగా మన అజ్ఞానాన్ని మనమే కప్పివేస్తున్నాము. ఈ వైరుధ్యం మానసిక వేదనకు కారణం అవుతుంది. మూడవది సంసార భయం. మన జీవితం మన చేతుల్లోనే ఉంది అనుకోవడం,
రేపు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆందోళన చెందడం, కుటుంబం గురించి, సమాజం గురించి, ఇతరుల గురించి మనం బాధపడడం, ఇవన్నీ కూడా ఈ సంసారంలో ప్రక్రియలే. ఈ నిరంతర ఆందోళన బంధమే అసలైన బాధకు కారణం అని అన్నమాచార్యుల వారు చెబుతున్నారు. ఈ చరణం ద్వారా మనకు స్పష్టమవుతుంది ఏమిటి అంటే, మనిషి తన కోరికలను అదుపు చేసుకోకపోతే, శాశ్వతం కాని ఆనందం కోసం వెంపర్లాడితే, మరియు లౌకిక విషయాలపై అతిగా ఆలోచిస్తే నిరంతరం దుఃఖంలోనే ఉంటాడు అనే జీవిత సత్యాన్ని ఈ చరణం మనకు చెప్తుంది. అరిది నిశ్చయమతికి ననుమానముల బాధ, సరిలేని జీవులకు జన్మ బాధ. తిరువెంకటాచలాధిపుని కనిమని కొలుచు, వెరపు చేతనే కాని వీడది బాధ. అరిది నిశ్చయమతికి ననుమానముల బాధ. అరుదైన, స్థిరమైన, నిశ్చలమైన బుద్ధి కలిగిన వానికి కూడా సందేహాలు, సంశయాల వల్ల కలిగే బాధ. సరిలేని జీవులకు జన్మ బాధ. జీవుడు ఎంత గొప్పవాడైనా సరే వారికి పుట్టుక వల్ల కలిగే బాధ. తిరువెంకటాచలాధిపుని కనిమని కొలుచు, వెరపు చేతనే గాని వీడది బాధ. తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామిని మనం జీవించి ఉండగానే మనసారా సేవిస్తే, భక్తి, శరణాగతి అనే మార్గం ద్వారా ఈ బాధల నుండి మనం విముక్తి పొందుతాము. ఎంతో కష్టపడి సాధన చేసి మనసును స్థిరంగా ఉంచుకున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకు మనసులో పుట్టుకు వచ్చే అనుమానాలు, అంటే ఇక్కడ సంశయాలు వల్ల మనకు కొంత బాధ కలుగుతుంది. ఆ బాధ మనసు యొక్క ప్రశాంతతను చెదరగొడుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తున్న సాధకుడికి కూడా కొన్ని సందేహాల వల్ల బాధ కలుగుతూ ఉంటుంది అని చెబుతున్నారు. లోకంలో ఉన్న సమస్త జీవులకు, గొప్పవారైనా సామాన్యులైనా ఎవరైనా సరే, ఈ జన్మ ఎత్తడం అంటే పుట్టడం, జీవించడం, మరణించడం అనే ఈ జీవిత చక్రం అనేదే ఒక అతిపెద్ద బాధ. దీనికి అతీతం ఎవ్వరూ లేరు. ఆ తిరువెంకటాచలాధిపుణ్ణి దర్శించుకొని ఆయన అనుగ్రహంతో జీవించి నిత్యం ఆయనను సేవించడం వల్ల మనం శరణాగతి అనే మార్గం ద్వారా ఈ పైన చెప్పిన అన్ని బాధల నుండి మనం విముక్తి పొందగలుగుతాము. ఆ బాధలన్నిటినీ శాశ్వతంగా దూరం చేయగలుగుతాము. ఈ చరణం కీర్తనకు శిఖరం వంటిది. ఇది మానవ జీవితంలో కలిగే అన్ని రకాల బాధలకు ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని మనకు సూచిస్తుంది. జ్ఞాని కూడా తన మనసులో చివరి మెట్టుపై ఒక సంశయం నుండి పూర్తిగా విముక్తి కాలేడు. కర్మబాధకు మూలమైన అజ్ఞానం పోవాలంటే ఆ సంశయ నివృత్తి కూడా అవసరమే. ఇక శారీరక, మానసిక, లౌకిక బాధలన్నింటికీ మూలమేమిటి? ఈ జన్మబంధం. ఈ లోకంలో సుఖదుఖాలనే ద్వంద్వాలను అనుభవించడానికి పుట్టడమే ఒక పెద్ద బాధ. ముక్తి మార్గం ద్వారా ఈ జన్మబంధం నుండి విముక్తి పొందడమే మన అంతిమ లక్ష్యం. మరి దాన్ని ఎలా మనం సాధించుకోవాలి? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉపశమనాలు పొందినా కర్మబాధలు మనిషిని పూర్తిగా విడిచిపెట్టవు. దీనికి ఏకైక మార్గం ఒకటే, శ్రీ వెంకటేశ్వరుని శరణాగతి. అంటే ఆయనకు మనల్ని అర్పించుకోవడం. వెరుపు అంటే ఇక్కడ భయం కంటే భక్తితో కూడిన వినయం అని అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడిని ఆశ్రయించి సేవించే మార్గం ద్వారానే మనం ఈ జన్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది అని అన్నమాచార్యుల వారు ఈ చరణంలో నిస్సందేహంగా చెప్తున్నారు. ఈ కీర్తన మానవ జీవితంలోని అనివార్యమైన బాధల సారాంశాన్ని మనకు పూర్తిగా తెలియచేస్తుంది. కర్మ, కోరిక, మమకారం, అజ్ఞానం మరియు జన్మబంధాల వల్ల కలిగే ఈ దుఃఖాలు ఎంతటి గొప్పవారికైనా తప్పవు అని చెబుతున్నారు. అయితే ఈ కష్టాల నుండి శాశ్వత విముక్తి పొందడానికి ఉన్న ఏకైక మార్గం వెంకటేశ్వర స్వామిని శరణు వేడుకోవడం మాత్రమే. నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు మనం భయపడకుండా భక్తి మార్గంలో స్థిరంగా ఉంటేనే మోక్షం లభిస్తుంది అనే సందేశాన్ని ఈ కీర్తన ద్వారా మనకు స్పష్టంగా చెబుతున్నారు అన్నమాచార్యుల వారు.